నాగార్జున సాగర్లో వరుణయాగం పేరుతో ప్రభుత్వ సొమ్ముతో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు యజ్ఞాలు చేయడం సిగ్గుచేటని నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర విమర్శలు చేశారు. చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, అధికారులు ముందుగానే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కాళేశ్వరం నుంచి శ్రీశైలం నాగార్జున సాగర్ వరకు నీటిని సద్వినియోగం చేసుకోలేకపోయారని, గ్రామాల్లోని చెరువులను సైతం నింపలేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. హైదరాబాద్, నల్గొండ, నకరికల్, మిర్యాలగూడ, సూర్యాపేట ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆంధ్రప్రదేశ్కు నీళ్లివ్వకుండా తెలంగాణ రైతాంగానికి ప్రజలకు అందించాల్సినటువంటి నీటిని కాపాడాలని డిమాండ్ చేశారు. గతంలో 2001, 2002లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో ఇలాంటి కరువు పరిస్థితులు వచ్చాయని, ఇప్పుడు మరోసారి గురు శిష్యుల రాజ్యంలో కరువు తాండవిస్తుందని చిరుమర్తి లింగయ్య వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎమ్మెల్యేలు ఇకనైనా కళ్ళు తెరిచి రాష్ట్రానికి వచ్చేటువంటి నీతిని రైతాంగానికి అందించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆరోపించారు. హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం విమర్శలకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. సింగిల్ విండో ఎన్నికలను నామినేషన్ పద్ధతిలో తీసుకోవాలని ప్రభుత్వం చూస్తుందని, ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవలేమనేటువంటి భయంతో ఇలాంటి విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో 24/12 గంటల విద్యుత్ సరఫరా అంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నిరంతర విద్యుత్ సరఫరా లేదని అన్నారు. లైన్ బ్రేక్, ఎల్సీ వంటి కారణాలు చెబుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. దేవుళ్లపై ఒట్టేసి ప్రజలను మోసం చేయడం కాదని, రైతులు, ప్రజల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరుణయాగం అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఆయన కార్యక్రమం మొదలుపెట్టగానే అదే రోజు వర్షాలు పడతాయన్నట్టుగా మరి పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధులతో ఖర్చు పెట్టి వారు, మంత్రులు కుటుంబ సమేతంగా వచ్చి కార్యక్రమం చేస్తుంటే దేవుళ్ళందరూ భయపడిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కూడా ఆయన ఇచ్చిన కార్యక్రమాల హామీలు, ప్రతి దేవుని దగ్గరికి సన్నిధిలో పోయినప్పుడు జోగులమ్మ దగ్గర పోయి అక్కడ దేవుని ఓటేసి నాది గ్యారెంటీ అని చెప్పిండు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దగ్గరకు వచ్చి అక్కడ ఓటేసి రైతు బంధు 2 నెలలు వేస్తా అని చెప్పిండు. వేములవాడ లక్ష్మీనరసింహ స్వామి దగ్గర పోయి అక్కడ కూడా ఓటేసడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా దేవుళ్ళ మీద ఒట్టేసి ప్రజలను 2022-23 మోసం చేసింది కాక దేవుళ్ళ పేరిట కూడా ఒట్టేసుకుంటూ వచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని అసమర్థత ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఆయన వచ్చి ఈరోజు నాగార్జున సాగర్లో వర్షాలు పడాలి అని చెప్పి మరి కార్యక్రమం మొదలు పెడితే దేవుళ్ళు భయపడి ఆలోచన చేసే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించే పరిస్థితి వచ్చింది. నాగార్జున సాగర్లో తో పాటు పై భాగాన శ్రీశైలంలో కూడా మరి ఎంత కరువు ఉన్నా కూడా ఆ కరువు టైంలో మరి శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి చేయడం కోసం కొంత వాటర్ను వాడుతుంటాం కాబట్టి వాడిన వాటర్ని మరి దిగువ ప్రాంతానికి నాగార్జున సాగర్కి ఒక పంటగా నీళ్ళు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కేసీఆర్, ఎంత కరువు ఉన్నప్పుడు కూడా. కానీ ఈరోజు శ్రీశైలంలో నీటి మట్టం పుష్కలంగా ఉంది. మరి ఈరోజు ఎడమకాలకు నీళ్ళు ఇవ్వాలంటే, నాగార్జున సాగర్ నుండి ఎడమకాలం నీళ్ళు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితిలో నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం నడుపుతుందంటే శతగానితనానికి నిదర్శనం ఇదే. గత 6 మాసాల క్రితమేమో నీళ్ళు ఇవ్వంటేనేమో నీళ్ళు ఇవ్వకుంటే ఈరోజు మొత్తం ఆంధ్రకి మరి తీసుకుపోతుంటే కూడా ఏం మాట్లాడలేని పరిస్థితులు, నిస్సాయ స్థితిలో మరి వారి గురుగారి యొక్క చంద్రబాబు నాయుడు యొక్క మెప్పు కోసం ఏం మాట్లాడలేని పరిస్థితి. మరి ఈరోజు వచ్చి మరి ప్రజల మీద ఏదో ప్రేమ ఉన్నట్టుగా కన్నీరు గారుస్తూ మునీర ఈరోజు పూజా కార్యక్రమం పెట్టి మరి పూర్ణ కుంకుమ దిద్దుకుని కుటుంబ సమేతంగా వచ్చి ఈరోజు వరుణయాగం చేస్తున్నాం అని చెప్పి మరొకసారి ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నం చేస్తుండు. నీకు దేవుని మీద ఒక నమ్మకం, విశ్వాసం ఉంటే, ప్రజల మీద ఒక చిత్తశుద్ధి ఉంటే, ఉన్న నీటి బొట్టును ఏ రకంగా వాడుకోవాలనే తెలివితేటలు ఉంటే, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ నిపుణులు చెప్పిరా అని చెప్తాడు. మరి అడ్వాన్స్ ఎలినో వస్తుందని చెప్పి ఆ న్యాయ నిపుణులు చెప్పినప్పుడు మరి దూరదృష్టితోటి
మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఎందుకు ఎత్తిపట్టలేదు, ఎందుకు చెర్లు కుంటలు నింపుకోలేదు, ఈరోజు నాగరం సాగర్ ద్వారా ఎందుకు మరి నల్గొండ పానగల్ రిజర్వాయర్ కావచ్చు, ఆటిపాముల కావచ్చు, పోతే నకరికల్లో ఉన్న నల్ల చెరువు కావచ్చు, నాగరం సాగర్తో పాటు మిర్యాలగూడ ప్రాంతం కావచ్చు, దేవరకొండ ప్రాంతం కావచ్చు, ఈ చెరువులను నింపుకుంటే ఇలా ఇంత కష్టం వచ్చే పరిస్థితి ఉండేది కాదు కదా. ఇలా ఏదో ముసలి కన్నీరు గార్చుకుంటూ కొంతమంది మంత్రులు తీసుకొచ్చుని నీ మీడియా ప్రచారం చేసుకుంటూ ప్రజలకేమో సంకేతం ఇవ్వకుండా దొడ్డిదారిన పోయి ఈ దొంగ ముఖ్యమంత్రికి ప్రజలుగా దేవుళ్ళు కూడా శాపం పెడతారు. ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇలా నాగరసాగర్ కానీ, మిర్యాలగూడ కానీ, ఇటు నల్గొండ కానీ, కొంత ప్రాంతం దేవరకొండ కానీ వ్యవసాయ రంగం నీళ్ళు లేక, తాగునీరు లేక ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితుంది. రైతాంగం ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితుంది. కాబట్టి వెంటనే మరి దృష్టి పెట్టి నీరిచ్చే కార్యక్రమం చేయండి. ముఖ్యమంత్రిని అడుగుదామంటే మంత్రులు నోరు రాదు, మంత్రులు చూస్తేనేమో ముఖ్యమంత్రి కూర్చోబడుతుంది. అధికారులు కూడా ఎవరు కూడా ముఖ్యమంత్రి మాట వినే పరిస్థితి లేరు. ఏ అధికారన్నా ముఖ్యమంత్రికి సలహాలు సూచన ఇద్దామంటే మనసు ఒప్పుతుంది. ఎందుకంటే వినడు దుర్మార్గుడు అని చెప్పి ఇచ్చే పరిస్థితి లేదు. ఒక మంత్రికి, ఒక అధికారికి, ఒకరికి సఖ్యత లేకుండా ఈ పాలన నడుస్తుంది. ఈ పాలన అంతా గాడి తప్పింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అధికారులు కూడా, హైర్ ఆఫీసర్లు అందరూ కూడా, అధికారులు కూడా ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే ఆలోచనతో ఇలా ముఖ్యమంత్రి ఎవరు సలహాలు సూచన ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన కూడా డబ్బు అహంకారం పెరిగి వినే పరిస్థితి లేదు. అందుకే ఇలాంటి ఒక ముఖ్యమంత్రి కాదు, మంత్రులకు పెరిగింది, ఎమ్మెల్యేలకు పెరిగింది. ప్రతి ఒక్కరికి ఈరోజు దొడ్డిదారిన డబ్బులు సంపాదించి దోసుకొని ఇలా ప్రజలను గాలికి వదిలేసారు, వ్యవసాయ రంగానికి గాలికి వదిలేసారు. ప్రజల సమస్యలనే విశ్రమించిన దుర్మార్గమైన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా స్థానిక ఎలక్షన్లు పెట్టాలని కూడా పెట్టలేని పరిస్థితి అయిపోయారు. నా సింగిల్ ఎలక్షన్లు ఇప్పటికి 2 సార్లు హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా ఇలా నామినేషన్ పద్ధతి తీసుకొస్తారు. ఆ బయలు లేకుండా తీసుకొచ్చే పరిస్థితి. అంటే ప్రజలంటే ఎంత భయం ఉందో రేవంత్ రెడ్డి సార్ గారు స్పష్టంగా కనపడుతుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ పెట్టాలని పెట్టలేని పరిస్థితి అయిపోయింది. అంటే ప్రజల తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లాగులు నడుస్తున్నాయి. ఇకనైనా నల్గొండ జిల్లాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, ఈరోజు కొత్తగా వచ్చిన పదవులు ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో జిల్లాలోని ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ నాగరం సాగర్ నింపండి. నాగరం సాగర్ నుంచి ఎడమ కాలువ నీళ్ళిచ్చి సాగునీరు, తాగునీరు అందించే కార్యక్రమం మొదలు పెట్టాలి. కరెంటు కూడా దాదాపు 8-9 గంటలు వచ్చే పరిస్థితి ఉంది. మీరు ఇచ్చే 12 గంటలు అంటే 24 పోయి 12 చేశారు. 12లో కూడా 8-9 గంటల కరెంట్ వస్తుంది. ఎల్సీల పేరిట లైన్ బ్రేక్ అని చెప్పి వివిధ రకాల కారణాలతోటి ఇలా కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే టోటల్గా ఇవాళ దేవుళ్ళ మీద ఒట్టేసి తెలంగాణ ప్రజలను, దేవుళ్ళని మోసం చేయడానికే ఈ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఈ ప్రభుత్వానికి, ఈ పార్టీకి గుణపాఠం చెప్పక తప్పదు. ఇకనైనా సమయం ఉన్నది. మీరు మరి ఆంధ్ర ముఖ్యమంత్రితో మాట్లాడతారా, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతారా? నాగరం సాగర్ నింపండి. నాగరం సాగర్ నింపితేనే హైదరాబాద్ నీరు, తాగునీరు వస్తుంది. నాగరం సాగర్ నింపితేనే ఎడమకాలం నీళ్ళు వస్తే నల్గొండ జిల్లా మరి సాగునీరు కానీ, తాగునీరు ఉంటే, లేకపోతే తాగునీరు లేకుండా ప్రజలు అలమటించే పరిస్థితి ఉంటుంది. ముందు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఎప్పటికీ దరిద్రం వచ్చి రైతులందరూ అన్నవో రామచంద్ర అలమటిస్తున్నారు తెలంగాణ ప్రజలు. ప్రత్యేకంగా ఈ నల్గొండ జిల్లాలో చూస్తే ఎక్కడ చూసినా కూడా ఇలా గ్రామాలలో నీటి ఎద్దడి తీవ్రంగా తలపించింది. ఎక్కడ బోర్లు వేసినా కూడా నీళ్లు పడే పరిస్థితి లేదు. ఒకవైపు కరెంటు లేక, కరెంటు ఉత్పత్తి చేస్తే కూడా సాగర్ వాటర్ ఇస్తే దాంతో ఇస్తున్న ఒక పంట నీళ్ళు వస్తుంది, అది ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా కరెంటు లేదు, నీళ్లు లేవు. రెండవది పండిన పంటలు, వేసిన పొలాలు కూడా ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకా 10 రోజులు అయితే గ్రామాలకు ఈ ప్రజాప్రతినిధులు కాదు కదా, ముఖ్యమంత్రి కాదు కదా, ఎవ్వడు కూడా తెలియ పరిస్థితిలో లేని పరిస్థితి ఉన్నది. ఇవాళ జిల్లాలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా మరి ఈ జిల్లా మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆంధ్ర నీళ్లు పోతుంటే మరి ఈయన గడ్డం పెంచుకుని తిరుగుతుండే ముఖ్యమంత్రి గారు. ఆ గడ్డం పెంచుకుని తీరువాటు టైం లేకపోతే కనీసం ప్రాజెక్ట్ దగ్గర కూర్చొని నీళ్ళు ఎన్ని టీఎంసీ నీళ్ళు ఆంధ్ర పోతున్నాయి, తెలంగాణకి ఎందుకు వస్తాయి, నల్గొండ జిల్లాకి ఎందుకు వస్తలేవు? మరి మిర్యాలగూడ, నాగరం సాగర్ ఈ ప్రాంతంలో కూడా వ్యవసాయ రంగం అంతా దెబ్బతింటున్న సోయలేదా మంత్రి గారికి? కనీసం వ్యవసాయ రంగానికి ఏపోతే తాగునీకరణ ఉండాలి. ఇలా పానగల్ చెరువు మొత్తం పూర్తిగా డెస్టోరీకి వచ్చేసింది. నాగరం సాగర్ పరిస్థితి అదే వచ్చేసింది. శ్రీశైలం నీళ్ళు ఉన్నా కూడా తీసుకురాలే అసమర్థత ముఖ్యమంత్రులు. అంటే ఈ ప్రభుత్వం దేనికి ఉన్నట్టు మరి?